హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, ఇది మనం బయట చూసుకుంటే అసలు కుకింగ్ ఆయిల్స్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చాలా డిఫరెంట్ వస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. అసలు ఏది చూస్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ వన్ మనం హెల్తీయర్గా ఉండాలి అంటే? సో ఒక ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఆయిల్స్ కొనద్దు, తగ్గించండి అని అయితే డెఫినెటివ్గా ఒక సజెషన్ అయితే ఇచ్చారు. దానికి కారణాలు ఒకటేంటంటే మనకి ఆయిల్ అనేది ఇంపోర్ట్ 60% ఆఫ్ ఆయిల్స్ మనకి ఏదైతే మనం రోజు కొనుక్కుంటున్నామో అవి బయట నుంచి వస్తాయి, వేరే కంట్రీ నుంచి. 60% ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె, నియర్లీ మెజారిటీ 60-70% ఆఫ్ పామ్ ఆయిల్ మలేషియా నుంచి, అదర్ కంట్రీస్ నుంచి మనకు వస్తాయి. సో మనకేంటంటే దాన్ని మనకు ఎకానమీకి సజెస్ట్ చేసి మన గవర్నమెంట్ తగ్గించండి అని చెప్పింది. కాకపోతే ఇంకొక అనదర్ రీజన్ ఏంటంటే మన హెల్త్ వైజ్ కూడా మనము ఆయిల్స్ తగ్గించడం వల్ల మనకి అదర్ ప్రాబ్లమ్స్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది. దానికి ఏంటంటే ఇప్పుడు మనం వాడే ఆయిల్స్ తీసుకుంటే, మోస్ట్ కామన్గా మనం వాడే ఆయిల్స్ తీసుకుంటే అందరూ ఎక్కువ ఎవ్వరు చూసినా సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె. అయితే నాకు వచ్చే పేషెంట్లో చాలామందికి సన్ఫ్లవర్ ఆయిల్ అంటే కూడా తెలియదు, ఫ్రీడమ్ ఆయిల్ అట్లా వాళ్ళు పేరు చెప్తారు, గోల్డ్ రా, ఫ్రీడమ్. అయితే అవన్నీ బ్రాండ్ నేమ్స్. అయితే సన్ఫ్లవర్ అనేది దాంట్లో ఉండే ఆయిల్. ఇప్పుడు మనం ఎట్లా అంటే మనుషులు ఉంటారు, వాళ్ళకి పేర్లు ఉంటాయి, రామయ్య, ఎల్లయ్య అని, కానీ వాళ్ళు మనుషులు. అట్లాగే ఆ కంపెనీ ఆ పేరు మీద సన్ఫ్లవర్ ఆయిల్ చేస్తుంది. అలానే సన్ఫ్లవరు, సాఫ్లవరు, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె, సాఫ్లవర్ అంటే కుసుమ నూనె, అలానే నువ్వుల నూనె ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ తౌడు నుంచి చేస్తారు, అంటే రైస్ తౌడు ఉంటుంది కదా బ్రాన్, దాని నుంచి ఆయిల్ చేస్తారు. ఈ ఆయిల్ ఇవి ఎక్కువగా మార్కెట్లో ఉంటాయి మనకి. ఇవి కాక సోయాబీన్ ఆయిల్ ఉంటుంది, ఇవి కాక డాల్డా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మన అందరం కోకోనట్ ఆయిల్ వాడుతున్నాం. అలానే కొంతమంది ఇప్పుడు చాలామంది ఇప్పుడు కంపెనీ బ్రాండ్స్ కాకుండా కోల్డ్ ప్రెస్ తీసుకుంటున్నారు. సో ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్, మేక్స్ కానీ ఆయిల్స్ కానీ. అంటే అసలు ఈ ఆయిల్స్ వలన కొంతమంది అయితే నెయ్యి కూడా వాడతారు యాజ్ ఏ ఆయిల్. ఒకప్పుడు మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే అందరూ ఈ పుఫా, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఎక్కువ ఉంటాయి. ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ముఫా. ఈ ముఫాని మనము ఈ నెయ్యిలోను, కోకోనట్లోనూ ఎక్కువ ఉంటాయి, అవి మంచిది కాదని చెప్పారు అప్పుడు 20 years బ్యాక్. అందుకని వాళ్ళు ఏం చేశారు, మనకి మీరందరూ సన్ఫ్లవర్ ఆయిల్ తాగాలని చెప్పేశారు. సో మన అందరూ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి తీసుకుంటే అందరూ సన్ఫ్లవర్ ఆయిల్ కొనుక్కుంటున్నారు, ఎవరిని చూసినా. బట్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా-6 ఉంటుంది. సో ఈ ఒమేగా-6 అనే ఆయిల్ బాడీలోకి వెళ్తూ ఉంటే మన బాడీ అంతా ఫ్యాట్స్తోనే తయారవుతుంది. మన ప్రతి కణంలోనూ ఈ సెల్ మెంబ్రేన్ అంటారు, కణత్వచం అంటే దాని కింద మెంబ్రేన్ ఉంటుంది, దాన్ని లిపిడ్ లేయర్తోనే తయారవుతుంది. ఈ లిపిడ్ లేయర్తో తయారవడం దాంట్లోనే ఈ ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళి అందులో లేయర్గా ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయినవన్నీ ఒమేగా-6తో ఫామ్ అయిపోతున్నాయి. మన బాడీలో అందరిలో ఇప్పుడు అందరికీ ఒమేగా-6 ఉన్నాయి. అదర్ ఫ్యాటీ యాసిడ్స్ ఇప్పుడు ముఫా అన్నాం, కానీ కొంతమంది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో ఒమేగా-3 అని కానీ ఒమేగా-9 ఇవి ఆలివ్ ఆయిల్లో ఉంటాయి. ఇవి అసలు బాడీలోకి రావట్లేదు. సో రాకపోవటం వలన అంతకుముందు ప్రీవియస్గా అవిసె గింజలని, ఫ్లాక్స్ సీడ్స్, అలా కొన్ని నట్స్ కానీ తినేవాళ్ళు ఇప్పుడు అది కూడా తినట్లేదు ఎవరు. కాస్ట్ ఎక్కువైపోయినాయి, దొరకట్లేదు, ఒకప్పుడు అది ఫ్యాషన్ కాదని వదిలేసి ఇట్లా అయింది. సో ఈ సన్ఫ్లవర్ ఆయిలే బాడీలోకి వెళ్తూ ఉండటం వలన ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువైపోతుంది. సో ఈ ఇన్ఫ్లమేటరీ డైట్, ఇన్ఫ్లమేషన్ అంటారు కదా, ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఒమేగా-3 ఒమేగా-6 అనేది 1:1 ఉంటే బాడీ కంట్రోల్లో ఉంటుంది, చాలా జబ్బులు రావు. ఈ జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ రావు. కానీ మనకి ఇండియన్ పాపులేషన్కి వచ్చేసరికి 1:15 1:20 దాకా కూడా ఉన్నాయి. సో 20 పాళ్ళలో ఈ ఒమేగా-6 బాడీలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మనందరికీ తుమ్ములు, దగ్గులు రావటం, ఇన్ఫ్లమేషన్ రావటం, ఎలర్జీస్ రావటం, ఇవి జెనెటికల్గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్గా ఉన్నా కూడా ఈ ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేస్తుంది వాటికి.
సో మనకేంటంటే బాడీలో ఈ రిపేర్ ప్రక్రియలు ఏదైనా కానీ ఈ డెడ్ సెల్ అయిపోయినప్పుడు కానీ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు కానీ మన బాడీలో కొన్ని ఇంటర్లూకిన్స్ అని కానీ ల్యూకోట్రైన్స్ అని కానీ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ క్యాస్కేడ్స్ని మనల్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ రక్తంలోకి రిలీజ్ అవుతాయి. ఈ రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఏవైతే ఎస్పెషల్లీ ల్యూకోట్రైన్స్, ఈ ల్యూకోట్రైన్స్ గుడ్ అని బ్యాడ్ అని 2 రకాలు ఉంటాయి. సన్ఫ్లవర్ నుంచి వచ్చేవన్నీ బ్యాడ్ వస్తాయి ఈ ల్యూకోట్రైన్స్. ఈ బ్యాడ్ రావటం వలన ఆస్తమా లాంటివి ఎక్కువైపోవడం, తర్వాత ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం, రెడ్నెస్ ఎక్కువ అవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు మనము యూజువల్గా ఇది ఒక ఎలర్జీది చిన్న ప్రాబ్లం కింద బాడీ కంపోజిషన్ అదర్ ప్రాబ్లమ్స్ కింద తీసుకుంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ తీసుకుంటే అందరూ వరీ అయ్యేది ఏంటంటే హార్ట్ అటాక్స్. నాకు ఈ ఆయిల్ తినడం వలన హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అని. సో ఈ హార్ట్ అటాక్స్కి మనకి ఆయిల్స్కి సంబంధం ఏంటంటే ఈ ఆయిల్స్ అన్ని బాడీలో వెళ్ళి ఎక్కువైపోతాయి. అంటే ఆయిల్స్ అన్నీ మనకి కొలెస్ట్రాల్గా, ఈ కైలోమైక్రాన్స్గా, అదర్ ఫ్యాటీ లిపిడ్స్గా వెళ్తాయి. అది గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అందరూ అనుకుంటుంటారు కామన్ లాంగ్వేజ్లో. సో ఇవి వెళ్ళి బ్లడ్ వెజల్స్లో పేరుకుపోతుంటాయి. ఈ పేరుకుపోవడం అనేది ఆయిల్స్కి మన వాటికి రిలేటెడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అవి తీసుకుంటే ఒకప్పుడు మంచిదన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఒక విధంగా బ్యాలెన్స్డ్గా మార్చి తీసుకోవాలి, కానీ అదే తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్కి వాటికి ఎలా అంటే మనం వాడే ఆయిల్కి మనం వాడే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ డైరెక్ట్ తాగామనుకోండి, దాని ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది బాడీ మీద, బ్యాడ్ ఎఫెక్ట్స్. కానీ చాలామంది మనం హీట్ చేస్తాం, కుకింగ్ చేస్తాం. ఈ కుకింగ్ చేసినప్పుడు ఎనీ ఆయిల్, మీరు ఇప్పుడు ఆలివ్ ఆయిల్ చాలా కాస్ట్లీ పెట్టుకొని ఆయిల్ వాడుతున్నాను, లేదా కాస్ట్లీ పెట్టి నేను కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నాను అంటారు. ఏదైనా ఆయిల్ని హీట్ చేస్తే దాన్ని స్మోకింగ్ పాయింట్ అంటారు, లేదా బాయిలింగ్ పాయింట్. బాయిల్ చేస్తే దానిలోకి టాక్సిన్స్ ఫామ్ అయిపోతాయి. దట్స్ కాల్డ్ ర్యాన్సిడిటీ. సో ఈ ర్యాన్సిడిటీ ఫామ్ అయ్యి చెడు కొలెస్ట్రాల్ వచ్చే కెమికల్స్గా తయారై బాడీలోకి వెళ్తాయి. సో దిస్ కాల్డ్ స్మోకింగ్ పాయింట్ దగ్గర మారిపోతుంది అది, దాన్ని ర్యాన్సిడ్ అంటారు. ఈ ర్యాన్సిడ్ ఆయిల్స్ ఏదైనా ఎంత మంచి ఆయిల్ తీసుకున్నా ర్యాన్సిడ్ అయిందంటే బాడీలోకి వెళ్ళేది కొలెస్ట్రాల్ అవుద్ది. సో మనము చాలా మంచి ఆయిల్ వాడుకున్నాము అనుకుంటాం, కానీ బాడీలోకి కొలెస్ట్రాలే తీసుకుంటాం. దీనివలన ఒకటేంటంటే ఆయిల్ వెరైటీ వల్ల కానీ ఈ కొలెస్ట్రాల్ ఫామ్ అవటం వల్ల కానీ మనందరికీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవటం, లేదా హార్ట్ బ్లాక్లు రావటం, ఇవన్నీ అదర్ ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతాయి. సో యూజువల్గా అందుకే ఏం చేస్తారంటే సార్టింగ్ అంటారు. సార్టింగ్ అంటే లాస్ట్లో ఆయిల్ వేసి కొంచెం ఇట్లా తిప్పి తీయటం. సో ఈ కుకింగ్లో కానీ మన ఇండియన్స్ అందరూ డీప్ ఫ్రైస్, హై హీట్ కుకింగ్ చేస్తాం. ఇప్పుడు అంతా ఏంటంటే లో హీట్ కుకింగ్. అంటే ఏదైనా పదార్థాన్ని మనం 150, 180 దగ్గరే వండుకోవాలి. అంతకన్నా దాటితే మనం ఇప్పుడు మన పొయ్యి వెలిగించామంటే పొయ్యి దగ్గర మంట దాదాపు 400 డిగ్రీల దగ్గర వండుతుంది. సో మన గిన్నెలు కానీ, స్టవ్ కానీ, వాటర్ కానీ అవన్నీ 400 దగ్గరికి వెళ్ళిపోతాయి హీటింగ్. దానివల్ల వస్తున్న నష్టం ఏంటంటే ఈ కూరగాయల్లో ఉన్న సారం పోవటం, విటమిన్స్ చచ్చిపోవటం, తర్వాత బయోఫ్లావినాయిడ్స్ వెళ్ళిపోవటం, ఆయిల్స్ ఇవన్నీ ర్యాన్సిడ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నిటికీ ఒక్కటే సమాధానం ఏంటంటే ఇప్పుడు అంతా లో హీట్ కుకింగ్ అని వస్తున్నాయి. సో అందరూ ఏంటంటే లో హీట్ కుకింగ్కి అలవాటు పడటం, ఆయిల్ని హీట్ చేయకుండా వాడుకోవటం అనేది ది బెస్ట్ మెథడ్. సో ఆయిల్స్ ర్యాన్సిడ్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని పాత పద్ధతులే మంచిది. ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పక్కన పడేస్తే ఇప్పుడు మనం ఒకప్పుడు కోకోనట్ ఆయిల్ ఇప్పుడు వాడుతున్నారు, తరాల తరబడి కొన్ని రాష్ట్రాల్లో వాడుతున్నారు. అదేంటంటే హీట్ చేసిన 150 డిగ్రీలు 160 డిగ్రీలు దాటినా అది ర్యాన్సిడ్ అవ్వదు, చెడుగా మారిపోదు. దానివల్ల ఏంటంటే మంచి ఆయిల్ని తింటాం మనం, దానివల్ల మనకి కొలెస్ట్రాల్గా ఫామ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలాంటి ఆయిల్స్లో ది నెంబర్ 1 ఆయిల్ అంటే అవకాడో ఆయిల్. దాన్ని ఎంత హీట్ చేసినా కానీ కాస్ట్ ఎక్కువ, మనకు అంత దొరకదు. దాని తర్వాత బెస్ట్ వచ్చేసరికి నెయ్యి, కోకోనట్ ఆయిల్. సో అందుకని నెయ్యి, కోకోనట్ ఆయిల్ ఇప్పుడు తినడం మంచిది. ప్యూరిఫైడ్ బటర్ కింద తీసుకోండి అని ఇప్పుడు మళ్ళీ ఏహెచ్ఏ ఫామ్ చేసి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన దాన్నే మనం ఫాలో అవ్వకుండా మన ట్రెడిషనల్గా కూడా చెప్పింది ముందు నుంచి కరెక్టే అది. సో ఇప్పుడు ఈ ప్యూరిఫైడ్ బటర్ కానీ, లేకపోతే అంటే నెయ్యి కానీ, తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ కానీ నిరభ్యంతరంగా వెరీ హై హీట్లో కాకుండా ఇప్పుడు మనం లో హీట్ కుకింగ్స్ దే వర్క్ వెరీ వెల్, అది టాక్సిన్స్గా ఫామ్ అవ్వవు. సో ఆయిల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మనం ఏ ఆయిల్ తీసుకున్నా హీట్ చేయకపోతే అది మంచిది. హీట్ చేస్తే
హై బాయిలింగ్ పాయింట్, హై స్మోక్ పాయింట్ ఉన్న వాటి ఆయిల్స్ని వాడుకోవాలి. అంటే కోకోనట్ ఆయిల్, ఘీ, అవకాడో ఆయిల్ ఇలాంటివి. మనకి అదర్ రొటీన్ ఆయిల్స్ అయితే మీడియంలో ఉంటాయి. అంటే సన్ఫ్లవర్ అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె సీజమ్ ఆయిల్ కానీ, రైస్ బ్రౌన్ ఆయిల్ కానీ ఇవి కూడా వాడుకోవచ్చు. కానీ వీటి స్మోకింగ్ పాయింట్ కొంచెం కిందకు ఉంటుంది, బట్ బెటర్ దాన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, ఓకే. అండ్ డాక్టర్, ఒక మనిషి ఆన్ అన్ యావరేజ్గా ఒక డేలో ఎంత కన్స్యూమ్ చేయాలి ఆయిల్? అంటే దేర్ ఇస్ లిమిట్. మామూలుగా అయితే ఒబెసిటీ వాటి కంట్రోల్ వాటిలో యూజువల్గా రఫ్గా గుర్తుపెట్టుకోవాలంటే 20 ml పర్ డే. పర్ డే. ఓకే. దానికన్నా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం పడదు. కానీ ఎందుకంటే ఫ్యాట్స్ నుంచి చాలా ఎక్కువ కెలోరీస్ కూడా వస్తాయి. అయితే మనకు ఫ్యాట్స్ లేకుండా బాడీ పనిచేయదు. మనకి వైటమిన్లు కానీ, సర్క్యులేషన్ కానీ, సో మెనీ ఎండోక్రైనల్స్ కానీ, అదర్ ప్రాబ్లమ్, కమ్యూనికేషన్ కానీ బాడీలో జరగాలి. నర్వులు కానీ, నర్వ్ షీట్స్ కానీ అన్ని ఫ్యాట్తో ఫామ్ అవుతాయి. సో మనకి ఫ్యాట్ కావాలి. మన ఇప్పుడు బాడీ ఇలా స్కిన్ స్మూత్గా కనబడాలి అంటే కూడా స్కిన్ కింద ఫ్యాట్ ఉంటేనే. ఫ్యాట్ తీసేస్తే మళ్ళీ మొత్తం చండాలంగా ఉంటాం మనం. సో అందుకని ఏంటంటే ఫ్యాట్ ఒక లెవెల్ వరకు కావాలి. అలాంటి పూర్తిగా ఆపేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది. కొన్ని విటమిన్లు అబ్జర్వ్ అవ్వవు. ఇప్పుడు ఏడీఈకే విటమిన్లు ఫ్యాట్లో సాల్వ్ అయితేనే మన బాడీలోకి వెళ్తాయి. అలానే మనం వాడే టర్మరిక్, పసుపు, దాని గుడ్ ఎఫెక్ట్స్ అన్నీ పనిచేయాలంటే అది ఫ్యాట్లోనే సాల్వ్ అవ్వాలి. సో అలాగే మనకి ఆయిల్ కొంత అవసరం పడుతుంది. కానీ మనం తినే ఆయిల్, పాలు, పెరుగు, వెన్న ఇలాంటి వాటి అన్నిటి ఫ్యాట్లే. అలానే చాలా వరకు మనం తినే చీజ్ కానీ, అవి కానీ, ఆయిల్స్, ఫ్రైస్ కానీ అవన్నీ ఆయిల్లోనే వెళ్ళిపోతాయి. సో వాటిలో మనకు తెలియకుండానే చాలా ఆయిల్ వెళ్ళిపోతుంది, నియర్ మోర్ దాన్ 20 ml. సో మనము ఆయిల్ కొంచెం తగ్గించుకుంటేనే మనకి సరిపోతుంది అది. కాబట్టి అందరూ చేసే డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ వ్యక్తి ఏదో ఉందనుకొని అవి చేయకూడదని అవసరమైన కూడా ఆపేసుకుంటాడు. సో యాక్చువల్గా ఇవన్నీ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఏదైనా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వాళ్ళకి సో మిగతా వాళ్ళంటే ఎక్సెసివ్ తినకుండా చూసుకొని, నేర్చుకొని, తెలుసుకొని వాటి గురించి వాడుకోవడం అనేది మంచిది. సో ఈ ఆయిల్స్ దగ్గరకు వచ్చేసరికి యూజువల్గా ద బెస్ట్ మెథడ్ ఏంటంటే రొటేషన్ ఆఫ్ ఆయిల్స్. అంటే ఒకటే వెరైటీ తినడం వల్ల ఇప్పుడు నేను చెప్పాను ఇన్ఫ్లమేషన్, అదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని రావు. ఇప్పుడు రైస్ బ్రాన్లో ఒరైజినాల్ అని ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇలాంటి సమ్ ఫీనాల్ గ్రూప్, సమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్స్ మనకి బాడీలోకి రావాలి అని అంటే ఆయిల్ రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆలివ్ ఆయిల్ తీసుకుందాం అనుకోండి, అది ఒమేగా 9 వస్తుంది. ఇప్పుడు అలానే మనము ఫ్లాక్సీడ్ ఆయిల్ కొన్ని తిన్నాం అనుకోండి, ఒమేగా 6 వస్తుంది. అలానే ఒమేగా 3 కూడా, ఇప్పుడు ఫిష్ ఆయిల్స్ ఒమేగా 3 వస్తుంది. సో ఇట్లాగా అవిసె గింజల్లో కూడా వాటి వచ్చే అమైనో లెవిలిక్ యాసిడ్ అంటారు. ఈ ఆలా అనేది బాడీ నుంచి వస్తే కొంత మనకి ఒమేగా 3గా ఫామ్ అవుతుంది బాడీలో. సో ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవాలంటే మనం ఆయిల్స్ని రొటేట్ చేయాలి. రొటేట్ చేయడం కానీ, లేకపోతే బ్లెండెడ్ ఆయిల్స్. ఇప్పుడు బ్లెండెడ్ ఆయిల్స్ అని కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, ఒమేగా, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఇట్లా కలిపి వాడే మిక్స్ చేసి ఇస్తాడు. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనం కూడా ఇంటి దగ్గర కూడా మనం ఏదైనా కలిపేసుకోవటమే, రొటేట్ చేసుకోవటమే. సో వీటి వలన కూడా మనకి గుడ్ హెల్త్గా మనకి ఆయిల్ యూసేజ్ అవుతుంది. అయితే యూజువల్గా ఏంటంటే ఈ డీప్ ఫ్రైస్ అవి యాక్చువల్గా మామూలుగానే మంచిది కాదు. ఎందుకంటే ఎనీ మెటీరియల్, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం అంటే అంతా మనకు కొంచెం బ్రౌన్గా మారుతాయి. ఈ బ్రౌన్గా మారుతున్నాయంటే ఈ పెనానికి అంటుకొని కానీ, గిన్నెకి అంటుకొని కానీ ఇంకా డార్క్ బ్రౌన్గా మారిపోయే వెజిటబుల్ సబ్స్టెన్సెస్ కానీ, ఆయిల్స్ కానీ ఉంటాయి ట్రాన్సిడ్ అయినా. వీటిలో నైట్రోజోమైన్స్ అని ఫామ్ అవుతాయి. చాలా అంటే ఈ నైట్రోజోమైన్స్ అనే ఫామ్ అయినవి క్యాన్సర్ కారకాలుగా మారుతాయి. సో అందుకే ఈ ఫ్రైస్ కానీ కాల్చుకొని తింటారు, బార్బెక్యూలు కానీ, స్మోక్డ్, వాటిలో ఎక్కువ క్యాన్సర్ పొటెన్షియల్ ఉంటుంది. బ్లాక్ కానీ సూట్ కానీ ఫామ్ అయిందంటే మనం తినకూడదు యాక్చువల్గా. అందుకే డీప్ ఫ్రైస్కి వాటికి రిలేషన్ ఉంటుంది. సో అవి ఎప్పటికైనా కానీ మనకి హామ్ చేస్తాయి. సో అందుకని ఏంటంటే యూజువల్గా ఏంటంటే డీప్ కుకింగ్ ఫ్రై చేయొద్దు. సాధారణంగా ఈ ఇగురు కూరలు అంటాం మనం, మన ట్రెడిషనల్గా మన సైడ్ చేసుకునేవి అవి బెస్ట్. కుకింగ్, వాటర్ బాయిలింగ్ ఆర్ గ్రిల్లింగ్ ఆర్ జస్ట్ సాటింగ్ అండ్ వీటిని ఇలా చేసుకొని తినే వాటికి బాగుంటుంది. సో మనకేంటంటే ట్రెడిషనల్గా మనం వెట్ కర్రీస్ అంటే ఇగురు కూరలు చేస్తాం. దే ఆర్ ద బెస్ట్ ఆప్షన్ కరెంట్లీ. సో ఆయిల్ అనేదానికి ఇప్పుడు వరకు ఎట్లా అంటే ఇన్ని రకాలుగా మనకి రొటేట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోకుండా, సో ఏ ఆయిల్ వాడుకున్నా మనం దాదాపుగా హెల్తీగానే ఉంటుంది. డెఫినెట్లీ డాక్టర్, చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.